Good morning, children. Welcome to English session. So, what we learned in the last session? Have you remember? Yes, the Robin Hood already in Sherwood Forest. That leaders and sheriffmen also went in that forest, but they decided we can't search in the large forest. We can't search Robin Hood. So finally they went away. What happened? What happened in that time? At the same time, the two outlaws came in the Sherwood Forest, and they met already Robin Hood. Finally, they have best friends. After that, they eat a wonderful dinner. Okay. Then after, one of the outlaws is asking why you can reject that invitation like that. He is asking. So what he said, what Robin Hood said, if I went the type of the majesty, I can't do anything. What is my aim is to serve the poor people. పేదవాళ్ళకి సేవ చేయాలనే నా ఎయిమ్ని నేను చేయలేను, అక్కడికి వెళ్ళిపోతున్నాను చేయలేను కాబట్టి నేను దాన్ని రిజర్వ్ చేశాను. మీరు కూడా నాకు హెల్ప్ చేయండి, మనం అందరం పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాం, పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దాం అనుకున్నారు. సో దే డిసైడెడ్ టు సర్వ్ ద పూర్ పీపుల్. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? లెట్స్ సీ. Seen in Nottingham market, Robin Hood is guys or butchers is selling meat. Then after Robin is calling. So Nottingham market is there, no? The Robin Hood went to that market. Who is selling meat? మాంసం అమ్ముతారు కదా షాప్, అక్కడికి వెళ్ళారంట. Robin is calling out, read aloud. Who will buy my meat? I am sure you will not get such a quality and quantity anywhere else, and so very cheap too. Who will buy my meat? ఎవరు తీసుకుంటారు నా యొక్క యానిమల్, ఒక క్రీచర్ యొక్క మాంసాన్ని ఎవరు తీసుకుంటారు అని అడుగుతున్నారు. ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ గెట్ సచ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఎస్, ఇట్స్ ఎ వెరీ క్వాలిటీ, ఇట్ మీన్స్ ఇట్స్ వెరీ ఫ్రెష్ and quantity also having more and more, and so very cheap. If you buy this, the money is very less money. మనం ఎక్కువ తీసుకుని డబ్బులు ఎక్కువ అవుతాయి కదా మీట్ అనేది, కానీ అక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కానీ మనీ మాత్రం తక్కువే అని రాబిన్ కూడా అక్కడ అరుస్తున్నాడు ఇన్ దిస్ నాటింగమ్ మార్కెట్. ఎస్, వాట్ హ్యాపెన్? ఎంటర్ ద షరీఫ్ ఆఫ్ నాటింగమ్ ఆన్ ఏ హార్స్. Seeing the crowd at the new butcher's stand, he goes to when he saying aloud in that Nottingham market, the sheriffs came in that market. How he will came? He will came on his horse. Seeing the crowd and new butcher's stall is seeing the crowd means గుంపు, అక్కడ చాలా మంది ఉంటారు కదా బజార్ మార్కెట్లో, అవన్నీ చూసి రాబిన్ హుడ్ అనే మాటలు అన్ని వింటున్నారు. సో వాట్ షరీఫ్ ఈస్ ఆస్కింగ్, షరీఫ్ హూ ఆర్ యూ? ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ బిఫోర్. ద షరీఫ్ మ్యాన్ ఈస్ ఆస్కింగ్ టు రాబిన్ హుడ్, హూ ఆర్ యూ, వై ఆర్ యూ స్టేయింగ్ హియర్? నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదు, అసలు నువ్వెవరు, నువ్వెందుకు మాంసం అమ్ముతున్నావు, అసలు నువ్వెవరు అనేది షరీఫ్ మ్యాన్ అంటున్నాడు రాబిన్ హుడ్. హూ ఆర్ యూ? I have never seen you before. నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఈ మార్కెట్లో అని అడుగుతున్నాడు. సో then what he replied, Robin, pulling his cap lower and to hide his face. Yes, Robin ఏం చేశాడు, షరీఫ్ మ్యాన్కి దొరకకుండా he wear already cap, ఆ క్యాప్ని కొంచెం ముందుకు అన్నాడట, to cover his forehead and after and hide his face, తన యొక్క ఫేస్ని కవర్ చేయడానికి నార్మల్గా ఏదైనా క్లాత్ ఉంటే ఇట్లా కవర్ చేసుకుంటున్నాడంట. Then after what he say, I am a poor farmer, sir. I am selling meat cheap to make a good profit. To tell you the truth, sir, I get very little money out of my beast, sir. Okay, what he is replying, Robin Hood? I am a very poor farmer, sir. నేను ఒక పేద రైతుని. ఐఎమ్ సెల్లింగ్ మీ చీప్ టు మేక్ ఏ గుడ్ ప్రాఫిట్. నేను ఈ మాంసాన్ని చాలా చీప్గా అంటే తక్కువ ధరకి అమ్ముతున్నాను, అట్లా అమ్మితే నాకు ఎక్కువ లాభం వస్తుంది,
అని చెప్తున్నానంట షెరీఫ్ మెన్కి. టు టెల్ యూ ట్రూత్ సార్, ఐ గెట్ వెరీ లిటిల్ మనీ అవుట్ ఆఫ్ మై బీస్. ఎస్, నేను ఈ మాంసాన్ని అమ్ముకుంటే నాకు ఇంత కొంత డబ్బులు వస్తాయి. ఐఎమ్ ఏ పూర్ ఫార్మర్ సార్ అని ఎవరు చెప్తున్నారు? రాబిన్ హుడ్ ఈస్ సేయింగ్ టు సెడ్ టు ద షెరీఫ్ మెన్స్. నెక్స్ట్ షెరీఫ్ ఇస్ సేయింగ్, why don't you sell me your bees? I will see to it that you make a good profit. Why don't you sell? నువ్వు ఇలా ఎందుకు అమ్ముతున్నావు? ఇంత తక్కువ ధరకు అమ్మితే నీకు ఏం లాభం వస్తుంది అని అడుగుతున్నాడు షెరీఫ్. దెన్ రాబిన్ ఈస్ సేయింగ్, you seem to be friend of the poor sir. You are more interested in my profit than your own. You are welcome to look at the bricks whenever you wish to. Okay sir, I think you will buy my beast. So like that he is saying, if you buy my meat, I can earn lot of profit. నేను చాలా సంపాదించగలుగుతాను, చాలా సంపాదిస్తాను అన్నమాట. I got very profit from you. మీరు తీసుకుంటే నాకు చాలా ప్రాఫిట్ వస్తుంది. యు ఆర్ వెల్కమ్ టు లుక్ బీస్ మై వెన్ ఎవర్ యూ విష్ టు. సో వెల్కమ్ సార్, మీరు తీసుకుంటే తీసుకోండి అని చెప్తున్నాడు. దెన్ షెరీఫ్ ఈస్ టాకింగ్, let us talk business now. I propose 300 pounds for the entire head. Do you agree? Okay, sheriff accepted to buy that meat. Then అక్కడ ఏమంటారు, let us talk business. Okay, మనం ఇప్పుడు బిజినెస్ లోకి ఎంటర్ అవుతా. I propose 300 pounds money. ఆ టోటల్ మాంసానికంటే 300 pounds ఇస్తాడట. డూ యూ అగ్రీ? మరి నీకు ఓకేనా అని అడుగుతున్నాడు షెరీఫ్. రాబిన్ హుడ్, దట్స్ మోర్ దాన్ I ever thought of sir, but first you will have to come along with me to see the beast. Okay sir, that's more than I ever thought of sir. నేను అనుకున్న దానికంటే ఎక్కువే. బట్ అతడు ఒక రూల్ పెట్టాడు. ఏంటి? బట్ ఫస్ట్ యూ విల్ హ్యావ్ టు కమ్ అలాంగ్ విత్ మీ టు సీ ద beast. Yes, before you buy that meat, once you have to come along with me. నాతో పాటు ఒకసారి మీరు రండి, ఆ మీట్ ఒకసారి చూడడానికి రండి అని అంటారు. దెన్ షెరీఫ్ వాట్ సేయింగ్, కమ్ along with him. Okay done. So finally the Robin Hood, sheriff men, his merry men totally went to the place of meat place. Then what happens? Scene 4, let's say. Robin is saying, have you heard of Robin Hood sir? I believe he and his men lives in Sherwood Forest, and I would be sorry to meet them. Then yes, scene 4, the Robin and sheriff near Sherwood Forest. So finally they went to Sherwood Forest. What happens? Robin is saying, have you heard of Robin Hood sir? I believe he and his men live in Sherwood Forest, and I would be sorry to meet them. Robin only asking to sheriff men, have you heard Robin Hood sir? మీరు ఎప్పుడైనా రాబిన్ హుడ్ గురించి విన్నారా అని అడుగుతున్నాడు. ఎవరిని? షెరీఫ్ మెన్స్. I believe his men is living in Sherwood Forest. I think they are living in Sherwood Forest. Robin Hood and his friends are living in Sherwood Forest. I would be sorry to meet them. ఒకవేళ కలిస్తే నాకు సారీ చెప్పాలి అని ఉంది అని చెప్తున్నాడు అంట. రాబినే అడుగుతున్నాడన్న. రాబిన్, మీకు ఎవరైనా రాబిన్ హుడ్ తెలుసా ఇక్కడ? సో వాట్ దే ఆర్ రిప్లైయింగ్ షెరీఫ్ మెన్స్, I would love to meet Robin Hood. He is a cheat and coward. He always avoids me. If I meet him, he will be sorry. He even heard of me. Then sheriff men also saying, I would love to meet. Even నాకు కూడా మీట్ కావాలని ఉంది రాబిన్ హుడ్ ని. He is a very cheat and coward. He is a very cheating person. Why? He went away in Sherwood Forest and he is a coward. Coward means piriki. ఎందుకు అలా అంటున్నారు? వీళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ రిజెక్ట్ చేసి షెర్వుడ్ ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు. సో దట్ ఈస్ అ
కోపం ఉంది అన్నట్టు షరీఫ్ మెన్స్కి. మేము చెప్పింది అని చేయలేదు, చాలా పిరికివాడు, వెరీ చీటింగ్ పర్సన్. సో లైక్ దట్ షరీఫ్ మెన్స్ సేయింగ్ he always avoids me. If I meet him he will be sorry to even head off me. ఒకవేళ నన్ను ఎప్పుడు నన్ను దూరం పెట్టేవాడు. సో ఇఫ్ ఐ మీట్ హిమ్ హీ విల్ బి సారీ, అంటే ఒకవేళ మీట్ అయితే నేను కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తున్నాను. దెన్ రాబిన్ ఇస్ సేయింగ్, సార్ దీస్ ఆర్ ద beasts that I told you about, take your pick. Yes, after some time that meat place came. They came. Then Robin is saying, so these are the beasts that I told you about, take your pick. Okay, ఇది ఆ మాంసం ఉంది సార్, మీకు ఎంత కావాలో తీసుకోండి అని అంటున్నారు. Then sheriff is saying, but these deer belong to the king. But these deer belong to the king. Yes, ఆ మీట్ అనేది ఎవరికి చెందుతుందంట? కింగ్ మెజెస్టిక్కే చెందుతుంది. సో we can't take. So like that he replied. Then Robin is saying, here I am Robin Hood at your service. You wanted to meet me, Sheriff, didn't you? I could not disappoint you. Yes, I am a Robin Hood. You want to meet? If you want to meet it, I could not disappoint you. Yes, nene Robin Hood ni idi. You want to meet? మీరు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కదా అని అంటున్నారు. So what we have to do? You must dine with us. Dine means meals, bhojanam. Then what happened? Blindfold. Blindfold means what, Nana? To put something over the eyes. To put something over the eyes. So the person cannot see anything. Blindfold means ఇప్పుడు మనం కళ్ళ గంతలు ఆడినప్పుడు ఏం చేస్తానన్నా కళ్ళు కనపడకుండా ఒక క్లాత్ చుట్టేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే దే ఆల్సో డిడ్. యు మస్ట్ డైన్ విత్ us. The blindfold the gentleman and lead him to place the way the feast is being prepared. He will be our guest tonight. Yes? Yes. You must dine with us, the blindfold the gentleman and lead him to the place where the feast is being prepared. He will be our guest tonight. ఓకే, మరి తినడానికి వెళ్దాం, నో ప్రాబ్లం అని చెప్పారు కదా. అప్పుడు ఏం చేశారంటే ఆ షెరీఫ్ మెన్కి ఒక క్లాత్ని కట్టారు కదా తీసుకెళ్ళడానికి, భోజనం చేయడానికి, విందుకి. సో వాట్ హ్యాపెన్స్, లెట్స్ సీ. రాబిన్, వి షల్ నాట్ టెల్ హిస్ మెజెస్టీ దట్ యు ఆర్ ఫీస్టింగ్ ఆన్ హిస్ డీర్. రాబిన్ ఏం చెప్తున్నాడో మేము ఏం చెప్పాము, రాజు యొక్క వాళ్ళ యొక్క డీర్ని తింటున్నట్టుగా మేమేం చెప్పాం సార్ అని రాబిన్ హుడ్ షెరీఫ్ మెన్ చెప్తున్నాడు. Then Sheriff man is saying, you have tricked me. మీరు నన్ను మోసగిస్తున్నారు. If something is wrong, so like he's asking something is wrong doing here. I can't say. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు నన్ను ఏదో మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్తున్నా. Then Robin, you did not. I have always referred them as a beast. Then Robin is saying, search him. You did not. I have always referred to them as a beast. So no problem, we can give the beast. But they want money. So what they are doing, Robin to his merriments, search him. మరి తన కళ్ళకు కంతలు కట్టారు, మరి మనీ ఎలా ఇవ్వాలి? సో ఏం చేస్తున్నారంట, search him. The outlaw said the sheriff and find 300 pounds in gold in a bag. తనకు సర్చ్ చేస్తున్నప్పుడు ఏం దొరికింది, 300 pounds అండ్ గోల్డ్ ఆల్సో దే. సో దే టేకెన్ ఆల్రెడీ దట్ మనీ. Robin, here are 300 pounds and in gold. These I shall certainly keep. The sheriff has paid well for his meal. Yes. So they taken that money. Afterwards he saying, yes, they given తన యొక్క మాంసం ఇచ్చినందుకు తన బిల్ పే చేశాడు అన్నట్టుగా తన యొక్క మీల్స్కి బిల్ పే చేశాడని చెప్తున్నాడు. అండ్ లీడ్ హిమ్ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్. హీ విల్ ఫైండ్ హిస్ వే బ్యాక్ టు టౌన్ ఆన్ హిస్ ఓన్.
సో జస్ట్ లీవ్ ఇట్, ఓకే తనకి వదిలిపెడదాం అన్నట్టు అనుకున్నాను. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్, రాబిన్ నౌ ఐ షల్ డిస్ట్రిబ్యూట్ ద గోల్డ్ అమాంగ్ ద పూర్ పీసన్స్. వాట్ డూ యూ సే దట్ బ్రదర్స్? సో అతను విడిచిపెట్టేశారు, ఆ మనీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. దెన్ రాబిన్ హుడ్ సేయింగ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ దిస్ గోల్డ్ టు సర్వ్ ద పూర్ పీపుల్. ఈ యొక్క గోల్డ్ మనీ మొత్తం ఎవరికి ఇచ్చేద్దాం అంటున్నాడు? పూర్ పీపుల్కి ఇచ్చేద్దాం. వాట్ డూ యూ సే దట్ బ్రదర్స్? మరి మీరేమంటారు? బ్రదర్స్ మీన్స్ అవుట్లాస్ ఆర్ దేర్, నో? అవుట్లాస్, yes, outlaws. Certainly Robin Hood, the good deed will win us love. Yes, very good. So compulsory we will give, and finally we are the winners. So like that they are saying. So finally they felt happy. They got money to serve the poor people. Okay children, so this lesson completed, and Robin Hood and his merry men. In the next class we will see next chapter.